అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా ఈ యొక్క నిధులు పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో, సో, వారికి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి. అన్నదాత సుఖీభవ పథకం కింద గత ప్రభుత్వంలో ఇచ్చే పథకం కంటే ఈ యొక్క ప్రభుత్వం మనకి ఈ యొక్క పథకం నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. అంటే గతంలో రైతు భరోసా కింద రూ. 13,500 ఇస్తే మనకి ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20,000 ఇచ్చేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క 20,000 సంబంధించి గాను ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకి రూ. 14,000 అనేవి జమ కానున్నాయి. రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున జమ కానున్నాయన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ తెలిసినట్లుగానే పీఎం కిసాన్ సమ్మతి యోజన పథకం కింద ప్రతి సంవత్సరం కూడా రూ. 6,000 అనేవైతే విడుదల చేస్తుంది. అది కూడా 3 విడతల్లో విడుదల చేస్తుంది కదా! ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 14,000 3 విడతల్లో విడుదల చేయబోతుందండి. సో, ఈ యొక్క పథకం సంబంధించి గాను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందన్నమాట. అయితే ఇది ఎలా ఉంటే మనకి ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. సో, మనకి ఈ యొక్క జూన్ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా త్వరలో అప్డేట్ అయితే రానుందన్నమాట. ఎప్పుడు దీనిపై నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.